మే 29 దేవుని వాక్య ధ్యానం. ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. దశలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనమందరము గొప్పగా ఆశీర్వదింపబడ్డానికి, దేవునితో మన ప్రయాణము బాగుగా జరుగుటకు దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఆయన చెప్పిన రీతిగా మనం జీవించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈరోజు దైవవాక్య ధ్యానాన్ని మనం గమనిస్తే సమాధానముగా ఉండుటను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవులుగా మనం అనేక పర్యాయములు తప్పులు చేస్తూ ఉంటాం, లేక పొరుగువానితో మన తోటి వారితో అసమాధానంగా మనం ఉంటాం. అయితే దానిని మనం అధిగమించే వారంగా ఉండాలి. కాలక్రమేణా వాటిని మనం సరిచేసుకుంటూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నప్పుడు ప్రభువు మనకిచ్చే ఆశీర్వాదాలను ఎవ్వరూ ఆపలేరు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయనతో వచ్చే సమాధానాన్ని, ఆయనతో పొందుకునే ఆశీర్వాదం గురించి ఆలోచన చేయాలి. ఆయనలో మనం స్థిరపరచబడినప్పుడు, ఆయన మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు మనకొచ్చే ఆశీర్వాదం చాలా ఉన్నతంగా ఉంటుంది. సమాధానంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకనంటే యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ, మీలో ఎవరికైనా సమాధానం లేదు అనే విషయము గుర్తొచ్చినప్పుడు, దేవునికి అర్పణలు అర్పించు సమయంలో గుర్తొచ్చినప్పుడు వాటిని అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి సమాధానపడి ఆ తరువాత వచ్చి అర్పణలను అర్పించమని ప్రభువాక్యం చెప్పలేదా? సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండమని వాక్యము పౌలు గారి ద్వారా మనతో మాట్లాడింది కదా. ఈరోజు మనము సమాధానం గురించి మాట్లాడతాం. సమాధానపరచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. సమాధానపరచు పరిచర్య ప్రభు మాకు ఇచ్చాడని పౌలు చెప్పిన వాక్యాలను ఎరిగిన వారంగా ఉంటూనే చాలాసార్లు ఇతరులతో సమాధానంగా ఉండడానికి ఇష్టపడని వారు చాలామంది ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, నీవు ఇతరులతో సమాధానంగా లేకుండా దేవునితో సమాధానంగా ఉండలేవు. అలాంటి వారికి దైవ ఆశీర్వాదము దూరం అవుతూ ఉంటుంది. ఈరోజు దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి, ప్రభు చిత్త ప్రకారంగా జీవించడానికి ఒక కీలకమైనటువంటి ఒక గొప్ప మాట సమాధానంగా ఒకరితో ఒకడు ఉండడం. అలాంటి గొప్ప సమాధానం కొరకు దేవుని మీద ఆధారపడి జీవించాలి. మానవులుగా మన వల్ల కానిటువంటి పని అది. అప్పుడు ప్రభువు తన ఆత్మ ద్వారా మనకి అంత గొప్ప ఆధిక్యతను అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదం ద్వారా ప్రభు మిమ్మల్ని అభిషేకించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను నీ యొక్క గొప్ప లక్షణముతో అభిషేకించండి. అందరితో సమాధానంగా ఉన్నట్లుగా బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.